దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 88వ కీర్తన 14వ వచనం. యెహోవా, నీవు నన్ను విడుచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? చాలు. కాబట్టి దేవుడు దావీదుని విడుస్తూ వచ్చాడు. దావీదు నిడిచినప్పుడు దావీదుకి అర్థమవుతూ వచ్చింది, దేవుడు నన్ను విడిచాడు, నాకు తోడుగా లేడని ఆయనకి అర్థమవుతూ వచ్చింది. మనకు కూడా దేవుడు మనల్ని విడిచాడని, మనకు దూరంగా ఉన్నాడని మనకు ఎప్పుడు అర్థమైద్దంటే, మన కుటుంబంలో చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న కలహాలు, చిన్న చిన్న ఇబ్బందులు, మనకి కొన్ని శోధనలు కలుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోద్ది, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, దేవుడు నాతో లేడు, ఏంటి కారణము, ఏంటి తప్పు అని మనం తెలుసుకునేలాగిన మనకు అర్థమైపోతుంటుంది. కాబట్టి దావీదు కూడా తన విశ్వాస జీవితంలో, తన సేవా జీవితంలో, తన రాజరికంతో కూడిన జీవితంలో దేవుడు కొన్నిసార్లు తను విడిచిపెడుతూ వచ్చాడు. ఆయనకు కూడా కొన్ని శోధనలు కలుగుతూ వచ్చాయి. అప్పుడు అర్థమైంది, దేవుడు ఏదో కారణం చేత నన్ను విడిచిపెట్టాడు అని. ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు, యెహోవా, నీవు నన్ను విడుచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? ఎందుకు? నేనేం తప్పు చేశాను? నా పొరపాటు ఏంటి? నీకు నాకు సహవాసంలో ఎక్కడ తేడా వచ్చింది తండ్రి? నాకు చెప్పు, నేను సరి చేసుకుంటాను, నీతో సమాధాన పడతాను, నీకు ఇష్టడుగా బ్రతుకుతాను, నీకు స్నేహితుడిగా బ్రతుకుతాను, నీవు నాకు దూరంగా ఉండవద్దు అని దావీదు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు తోడు లేకపోతే సాతానుడు మన దగ్గరకు వచ్చి మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితంలో, మన సంసార జీవితంలో, ఉద్యోగ జీవితంలో, పంటల జీవితంలో, వ్యాపార జీవితంలో, చేతి పనుల జీవితంలో సాతానుడు మనకు నష్టం కలిగించేవాడుగా, కష్టం కలిగించేవాడుగా, ఇబ్బంది మీద ఇబ్బంది పెట్టేవాడుగా అప్పుడు ఉంటాడు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నాకు దేవుడు దూరంగా ఉన్నాడని అర్థం చేసుకొని మనము మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారిని దావీదు వలె మనం అడగాల, యెహోవా, నీవు నన్ను విడుచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేసుకునుట ఎలా? నా తప్పులన్నీ క్షమించి నా ఇంట్లోకి రా అని మనం మన దేవుణ్ణి పిలుచుకోవాలా. అప్పుడు సాతానుడు వెళ్ళిపోతాడు, మనకు దీవెనలు కలుగుతాయి.